నంద్యాల జిల్లా నందికొట్కూరు పటేల్ సెంటర్లో ఫ్లెక్సీలను తొలగిస్తున్న మున్సిపాలిటీ సిబ్బందిని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. కేవలం తమ నాయకుల ఫ్లెక్సీలను తీసేయడం ఏంటని, వైసీపీ నాయకుల ఫ్లెక్సీలను కనబడవా అంటూ ప్రశ్నించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని తాత్కాలికంగా అదుపులోకి తెచ్చారు. అనంతరం వైసీపీ నాయకుల ఫ్లెక్సీలను తొలగించి తర్వాత టీడీపీ నాయకుల ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలోనే పటేల్ సెంటర్కు భారీగా టీడీపీ నాయకులు చేరుకోవడంతో కొద్దిసేపు ఆందోళనకర పరిస్థితులను ఏర్పడాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు పటేల్ సెంటర్లలో ఫ్లెక్సీలను తొలగిస్తున్న మున్సిపాలిటీ సిబ్బందిని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. అక్కడ ఆందోళన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇదే దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందజేస్తారు. మధు. థ్యాంక్ యూ శిరీష. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఫ్లెక్సీల వివాదం అయితే కొనసాగుతూ ఉంది. అటు మున్సిపాలిటీ సిబ్బంది టీడీపీ నాయకుల మధ్య వివాదం చెలరేగింది. ఏదైతే నందికొట్కూరు మున్సిపాలిటీ ఉందో ఆ మున్సిపాలిటీలో టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఒక అధికార పార్టీకే మున్సిపల్ అధికారులు కొమ్ము కాస్తున్నారని చెప్పేసి టీడీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారని చెప్పేసి టీడీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకొని వివాదం అయితే జరిగింది. ఏదైతే పోలీసులు ఈ వివాదాన్ని గమనించి ఇద్దరిని పిలిచి మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఏదైతే మీకు మున్సిపాలిటీ పరిధిలో ఉండే ఫ్లెక్సీలు తొలగించాలని అధికారులు ఆదేశించారో మొత్తం ఫ్లెక్సీలు తొలగించాలి. అటు వైసీపీ కానీ మిగతా ఏ పార్టీకి సంబంధించినవి కానీ తొలగించాలని చెప్పేసి టీడీపీ వాళ్ళు పట్టుబట్టడం కూడా జరిగింది. కావాలని ఈ టీడీపీ బ్యానర్లు మాత్రమే మీరు తీసేయడంలో అంతర్యం ఏమిటి, అధికార పార్టీ నాయకులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీరు చేస్తా ఉన్నారు అని చెప్పేసి అధికారుల పైన మాట్లాడడం కూడా జరిగింది. పోలీసులు కూడా మున్సిపల్ అధికారులను కూడా అడగడం కూడా జరిగింది. ఏంటి మీకు ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని కూడా అడగడం కూడా జరిగింది. ఫ్లెక్సీలు మొత్తం తొలగించామని చెప్పామని చెప్పేసి అధికారులు కరాఖండిగా చెప్పారు. దీంతో మొత్తం ఫ్లెక్సీలు ఏవైతే కూడల్లో ఉన్నాయో ఆ ఫ్లెక్సీలు ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటిని తొలగించాలని చెప్పేసి మున్సిపల్ అధికారులకు పోలీసులు కూడా సూచించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికి అన్ని ఫ్లెక్సీలు తొలగిస్తున్నామని చెప్పేసి వారు చెప్పడంతో ఒకంత గొడవ సద్దుమణిగింది. అయితే ఇప్పటికే అక్కడికి తెలుగుదేశం కార్యకర్తలు చాలా మంది చేరుకొని మిగతా బ్యానర్లు తీసేసేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదలమని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మధు.